రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని తెలిపారు మంత్రి లోకేష్. వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామన్నారు. విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తారన్న మంత్రి వారిపై భారం ఉంటే సరిగా పాఠాలు చెప్పలేరని పేర్కొన్నారు. ఇక డిఎస్సికి ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా కేసులు పడేవని అన్నారు. ప్రభుత్వం వన్ మ్యాన్ కమిషన్ వేసి రిజర్వేషన్ రిపోర్ట్ నివేదిక ఇవ్వాలని కోరటం జరిగింది. దానివల్ల ఈ ప్రక్రియ వాస్తవంగా కొంచెం డిలే అవుతాం జరిగింది. అంటే ఎలాంటి సందేహం లేదు. కానీ మేము ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఎట్టి పరిస్థితుల్లో మార్చిలో ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ 16,347 పోస్టులు భర్తీ చేశాక మార్చిలో మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం. అది మొదటి. జనరల్ గా సీనియారిటీ లిస్ట్ ఎంత గందరగోళం అవుతాయో అందరు తెలుసు అధ్యక్ష. ఈసారి సీనియారిటీ లిస్ట్ మేము పబ్లిక్లీ డిక్లేరింగ్. ఉపాధ్యాయులు డైరెక్ట్ గా సీనియారిటీ లిస్ట్ చూసుకోవచ్చు. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. అంటే టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా పాయింట్ సిస్టమ్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉపాధ్యాయులకు అర్థమయ్యే విధంగా వాళ్ళు అసలు సీనియారిటీలు ఎక్కడ ఉన్నారు, రాబోయే సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళొచ్చు మాకు చాలా క్లారిటీ ఉంటుంది. అందుకే ఈ టీచర్ సీనియారిటీ లిస్ట్ కానీ టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కానీ ఇవన్నీ తీసుకొస్తాం జరుగుతుంది అధ్యక్ష. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం డిఎస్సి మేము పెడతాం జరిగింది. దాంట్లో భాగంగా మేము కూడా చాలా పారదర్శకంగా ఒక టెట్ కూడా నిర్వహిస్తాం జరిగింది. టెట్ నుంచి నోటిఫికేషన్ వెళ్ళే లోపల ప్రభుత్వం వన్ మ్యాన్ కమిషన్ వేసి రిజర్వేషన్ రిపోర్ట్ నివేదిక ఇవ్వాలని కోరటం జరిగింది. దానివల్ల ఈ ప్రక్రియ వాస్తవంగా కొంచెం డిలే అవుతాం.